స్వార్థ కోసం ఇలా నేను నమ్మిన తెలంగాణ బిడ్డలందరూ కోసం చేసి ఇలా పార్టీ గ్రహించి పోటీ చేసుకుంటా అభివృద్ధి కోసం అయినా డబ్బులు చేస్తా ఏ దేశం నీ ఏ కాంట్రాక్ట్ కోసం నేను నీ ప్రెషర్ నడవాలి నీకున్న ప్రెషర్ నడవాలి నేను చూడాలంటే లేకపోతే భయం వారి ప్రజలను మోసం చేసుకున్నాక నీకు హక్కు లేదు మాట్లాడలేదు నమ్ముంటే రాజీనామా చేయి ఇంత ఏజ్ కష్టపడి 10 ఏళ్ళు పరిపాలించి 10 ఏళ్ళ ఫ్యూచర్ అభివృద్ధి చేసిన తర్వాత ఇప్పటికీ మనం పోతుంటే మనకి ఎంత అన్నం తిని కన్నదాన్ని బాధాయి దుర్మార్గుడు కనుక వాళ్ళు ఓదుకుని మాట్లాడడం లేదు. ధైర్యం ఉండండి, ధైర్యం ఉన్న పార్టీ అండకుంటుంది, మేము అందరం కూడా కలుగుతామని చెప్పి విదేశూ ఈ అవకాశం ఇచ్చిన నేను అందరూ కూడా పేరు పైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ముఖ్య కార్యకర్తల పార్టీ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన అన్న మన యూత్ ఐకా ఇవాళ ప్రపంచం అంతా కూడా ఎటువైపు చూస్తుంది అనంటే తెలంగాణ హైదరాబాద్ చూస్తుంది. దానికి కారణం ఎవరు? కేటీఆర్ గారు ఐటీ రంగంలో ఒక విప్లవం సృష్టించి హైదరాబాద్ అనేది మన రాష్ట్రానికి కాదు దేశానికే తలమానికంగా తీర్చిదిద్దినటువంటి డైనమిక్ లీడర్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న రామన్న గారికి మనందరి పక్షాన కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమ సభా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ గారికి, మాజీ మంత్రులు పెద్దలు మన జిల్లాలో మంత్రిగా ఉన్నప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి నాయకులు ఈశ్వరన్న గారు, అదేవిధంగా పెద్దలు మన ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణన్న గారు, మరి మొన్నటికి మొన్న ఎంపీ ఎలక్షన్లలో కష్టపడి గుండెల మీద గులాబీ జెండా నింపుకున్నా కూడా ఇప్పుడు వేయనటువంటి దొంగ బీజేపీ వేయమన్నట్లా పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మన ఎంపీ అభ్యర్థిగా కాంటెస్ట్ చేసినటువంటి పెద్దలు నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే వాజిరెడ్డి గోవర్ధన్ గారికి, మరి అన్న మన సంజయ్ అన్న, అదేవిధంగా పెద్దలు రాజశేఖర్ గౌడ్ గారు మన చైత్యాల వాసి మాజీ మంత్రివర్యులు, చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారు మన యొక్క వెమ్లవాడ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ పెద్దలు ఉద్యమ నాయకులు మానదాసు లక్ష్మణరావు గారికి, మరి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు
చొప్పదండి నియోజకవర్గం నుండి మన రవిశంకర్ అన్న గారు, అదేవిధంగా రామగుండం నుండి చేసినటువంటి చంద్రన్న గారు, పెద్దలు మరి రవీందర్ సింగ్ గారు, అదేవిధంగా డిసిఎంఏ చైర్మన్ గారు శ్రీకాంత్ అన్న గారు, మార్కెట్ చైర్మన్ మన బాబురెడ్డి గారు, జడ్పీ వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా కరీంనగర్ నుండి చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు రామకృష్ణరావు గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు రమణారావు గారు, రాజకుమారరావు గారు, అదేవిధంగా ఇంకా కూడా వేదికపై ఉన్న పెద్దలు రామచంద్రరావు గారు, మరి వేదిక వెనక ఉన్నటువంటి గౌరవ జిల్లా పరిషత్ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, పార్టీ ప్రెసిడెంట్లు, గౌరవ మాజీ ఏఎంసీ చైర్మన్లు, సొసైటీ చైర్మన్లు, కొంతమంది అయితే ఏ పదం ఉన్నా లేకున్నా మా ప్రాణం ఉన్నంత వరకు కూడా గులాబీ ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి, కేసీఆర్ కుటుంబ సభ్యులందరినీ కూడా ఇచ్చేసి ఇంత ఘనంగా మీ అందరూ కూడా రామన్న మనకు ధైర్యం చెప్పడానికి వచ్చిన పేరు మేమున్నా మీరు ధైర్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా యొక్క కార్యక్రమాన్ని మరి కవరేజ్ చేయడానికి ఇంకా కూడా చాలా మంది, కొంతమంది రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఈ యొక్క సభకు రాకుండా సందిగ్ధంలో నేను పోలేనే రామన్న సభకు అని బాధపడేటట్టు మరి మరి పల్లెల్లో పట్టణాల్లో చూపించడానికి చేసిన మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా ప్రతి ఒక్కరు బాధపడతారు, అరే నేను రామన్న మీటింగ్ పోకపోతే మనకు అన్నం పెట్టింది గులాబీ కండవ కదా, ఇంకొక ఆయన గురించి ఎప్పుడు పోతే అసలు ఆయన గురించి మాట్లాడాలంటే కూడా నాకు మనసు ఒప్పదు పెద్ద. కాకపోతే ఇవాళ కార్యక్రమం ఏంటంటే ముఖ్య కార్యకర్తల, క్రియాశీల కార్యకర్తలు, పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు మాత్రమే రావాలని ఒక పిలుపుతోటి మరి పార్టీ అంటే ప్రాణం, అభిమానంతో అందరూ ఇచ్చేసి, తప్పకుండా పార్టీ అనేది ఒక మహావృక్షం లాంటిది, సముద్రం లాంటిది. దాంట్లో మనం అందరం కూడా చిన్నగా పెద్దగా ఎదిగిన వాళ్ళం కాబట్టి ఎవరు పోయినా కూడా సముద్రంలో నీరు ఇంకిపోతుందా? సముద్రంలో నీరు ఇంకిపోతుందా? ఇంకిపోదు. ఎవరైనా కూడా ఎక్కడి చేసినా కూడా మళ్ళా పార్టీలలో సృష్టిస్తూనే ఉన్నది, ముందుకొస్తూనే ఉంటది, చెలిమెలాగా ఊరుతూనే ఉంటది. కాబట్టి మీ అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఒక మహాసముద్రం, మన మహానాయకుడు, మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మరి చాలా కోట్లు తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఉన్నంత కాలం మనకి ఎవరికి కూడా ఏ హాని జరగదు. కాకపోతే కష్టకాలం ఎవరికి ఉన్నది? కొంతమంది అంటారు పార్టీకి కష్టకాలం అంటారు. పార్టీకి కష్టకాలం ఉంటుందా? పార్టీ కష్టకాలం ఉంటుందా? మనకు కష్టకాలం, ప్రజలకు కష్టకాలం. నిజంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసి ఓడిపోయిన పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో కేవలం టీఆర్ఎస్ పార్టీ. అంటే ఇంత గొప్ప పార్టీకి ఎవరు నష్టపోతున్నారు? ప్రజలు నష్టపోతున్నారు. ఇటువంటి దొంగ నాయకులు నమ్ముకొని మనకేదో న్యాయం చేస్తాడు, మనకేదో మంచి చేస్తారంటే మరి మొత్తం అన్నమంతా తిన్నాడు, వండి పెట్టినంత. కేసీఆర్ సార్ ఒక్కొక్క మెప్పు మరి కలవక కైపక వారు మన సభలో లేకపోయినా కూడా ఎక్కడ ఉన్నా కూడా ఈరోజు జగిత్యాలలో 0 నుంచి 100% స్టార్ట్ అయిందంటే మన మాజీ ఎంపీ, మన పేద నాయకులు, మన భక్తమ్మ అక్కయ్య అందరినీ కూడా ఆదరించి మరి చేతి పట్టుకొని మనం అందరం కూడా గెలిపియాలి అని చెప్పేసి గెలిపిస్తే అంత అన్నమంది తర్వాత కడుపు నిండా తిన్నాడు, మళ్ళీ అవతల వాడాడు. అంటే ఎట్లున్నది పరిస్థితి? ఇక్కడ అన్నం తిన్నాడు, అక్కడ సరిపోలేదు, ఇంకా మళ్ళీ అధికారంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడికి పోయి మరి వ్యక్తిగత ప్రయోజనాలు మీరు అనుకునేది మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఫోన్లు వస్తున్నాయి, ఎవరు కూడా అటు రావద్దు. అయితే కేవలం ఒక వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే వేడి తప్ప మనల్ని ఎవరు అభివృద్ధి చేస్తారు
రామన్న కవితక్క ఒకటే చెప్పారు. ఎందుకంటే మా హస్బెండ్ ఉద్యోగులు ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాడు. ఆయన మధ్యలో వచ్చాడు, మధ్యలో వెళ్ళిపోయాడు. అన్ను పంపిస్తారనుకున్నాడు, ఆయననే వెళ్ళిపోయింది. అంటే పార్టీ మన గుండెల మీద ఉండాలి. ఎవరు ఎన్ని బాధలు పెట్టినా కూడా ఇంకనే ఉండాలని చెప్పేసి మనం నిశ్చయించుకున్నాం. కాబట్టి అటువంటి దొంగలు ఎవరు వెళ్ళిపోయినా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి రాబోయే ఎలక్షన్లలో స్థానిక సంస్థల్లో కూడా మనందరికీ గొప్పగా రామన్న అందరూ కూడా అండగా ఉంటారు. మనందరం కూడా చరిత్రలో మరచిపోలేనటువంటి అభివృద్ధి జైత్యాలలో జరిగింది. దయచేసి ఆలోచించండి. మెడికల్ కాలేజ్ కావచ్చు, జైత్యాల జిల్లా కావచ్చు, ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అయినా అంటే మన జైత్యాల జిల్లా ఏర్పడమే మన కాబట్టి దయచేసి మన పార్టీ సైనికులు కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించి మీ అందరూ కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి మరొకమారు తెలియజేసుకుంటూ పేరు పేరున విశేష స్నేహితులు, యువ నాయకులు, ఈ రాష్ట్రాన్ని ఇతర దేశాలకు సమానంగా అభివృద్ధి చేసినటువంటి యువకులు గౌరవనీయులు కేటీ రామారావు గారు, అదేవిధంగా ఈ జిల్లా అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు విద్యాసాగర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు అదేవిధంగా మా పూజార బయలు అక్కడ కూడా ఎవరు కావాలనుకోరు. ఏం తరబడి వాళ్ళే తెలియట్లేదు. వాడు వేడు మీరు తిన్నాము అందరూ గొడవ పై కూడా ఏం లేదు. మీరు ఎందుకు కాదు గ్రామాల్లో టిన్నెట్లా ఉందని చూసి అర్థం చేసినారు. మా యువకులు ఉన్నప్పుడు గ్రామాలలో టీడీపీ కాంగ్రెస్ విడిపోయి పయనించుకుంటారు. ఎట్లా ఉందంటే కమర్షియల్ అయిపోయింది. ఇక్కడ పార్టీ అంటారు, ఊళ్ళో ఇద్దరు దోస్తులు, ఊళ్ళో ఒకరి దోస్తులు కావాలి. అబ్బాయి ఉంటాయంటే అరే వచ్చేసిన 5 సంవత్సరాలు ఎన్నికల్లో నేను ఎప్పుడు తీసుకెళ్తే ఎమ్మెల్యే చేస్తాను, నా ఓట్లు నీకే పిలుస్తా, నీ ఓట్లు నాకు వెళ్తాను. ఇట్లా ఉంటే రాజకీయాలు ఉంటాయా? రాజకీయాలు ఉన్నాయి, దరిద్రత పోయింది. ఇట్లా ఉంటే ఫ్యూచర్ ఎమ్మెల్యే గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మండలాధ్యక్షుడు గారు జనం గ్రహిస్తున్నారు. ఎవడే తప్పు చేస్తున్నాడో జనం అబ్జర్వ్ చేస్తే గ్రహిస్తారు. తగిన గుణపడే మనం చెప్తారు. ఇవాళ ఏమైంది, మన రాష్ట్రాన్ని సాధించింది టీఆర్ఎస్ పార్టీ మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారు. 2 సార్లు ఏ పార్టీ గుర్తు లేకుండా విజయం సాధించిన మన రాష్ట్రంలో ఏ పార్టీ అన్నా అలయన్స్ లేకుండా గెలిచిన దేశంలో రాష్ట్రంలో అన్ని పార్టీలు వేరే పార్టీ గుర్తు ఏర్పడి గెలిచినాయి తప్ప ఒక గట్టిదనం ఉన్న పార్టీ, ధైర్యం ఉన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం సింహం సింగిగా వస్తున్నట్టు కేసీఆర్ సింహంలో పెట్టి ఇవాళ కేటీఆర్ గారు యువకుడు మంచి ఫ్యూచర్ మీరు చూస్తున్నారు. జనం ఏంటో నాకు అర్థం కాలేదు. కష్టం చేసే వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు, దొంగలకు లంగలకు ప్రజలకు వాగ్దానం ఇచ్చి ఎదురుపడి ఓట్లు వేస్తున్నారు. కొత్త ట్రెండ్ మొదలైంది. అంటే కేసీఆర్ బాగా చేసిండు, ఎన్నెలు పరిశీలిస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు, అన్ని బాగా ఇస్తున్నాడు. కొత్త వాళ్ళకి బాగా ఇస్తున్నాడు కూడా. మీరు ఎట్లా ఉంటాయి మనకు కొత్త కష్టంగా పోయేవాళ్ళు ఏం జరుగుతున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు లేదు, ఎవరి దిక్కు లేదు, పంట పండిస్తే కుటుంబం నాయకులు లేడు. అయినా పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళకి ఓటేస్తుంది. కారణం ఏంటంటే ప్రభుత్వం ఉంది కదా పార్టీది, కొంచెం అద్భుతం అనుకునేవాడు. మన పార్టీ 2 సార్లు గెలిచి 3వసారికి మనం ఓడిపోయినా అంత నీచగా ఓడిపోయాం. దాన్ని నేనేమంటున్నా అంటే ఉన్న నాయకులు గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటే మన పార్టీ బలిసిపోతుంది. గట్టిగా మన కూడా ఏంటంటే మన మనసులో ఏముంటుంది, మన మనసులో ఏముంటుంది భగవంతుడు ఏదైనా ఒక కోరిక మనసుని చెందించినటువంటి ఎదుర్కోవాలి. నువ్వు ఏదనుకుంటే ఎదుర్కోవాలని చెప్తాడు. నేను మనం సందీప్ సభలో ఉండి
ఎంపీ సైతం కాదు అని ఆలోచన ఉండదు. ఆలోచన ఎంపీ అయిన తర్వాత ఈ ప్రాంతంలో 2 కాన్సెస్, మా ప్రాంతంలో మన ప్రాంతంలో 5 కాన్సెస్. ధైర్యం చేస్తున్నా ఈ యొక్క ఎంపీ క్యాండిడేట్ తిన్నంత మనం తిన్నంత ఏ క్యాండిడేట్ తినలేదు, మనం తిరిగినంత అమౌంట్ కాలేదు. కారణం ఏంటి? ఇక్కడేమో మాకు మోడీ వాళ్ళ 2 సంవత్సరాలు నగన్న ఓట్లేసామని ముఖం చూసి మేము మోడీ మోడీ ఏం చేసిండు, ఈ వ్యక్తి ఏం చేసిండు, మోడీ చేసింది వల్ల మీరు చూస్తున్నారు కదా. రామాయణం కట్టిండు, రామాయణం ఏమైతుంది? పూజారిని గుడి వేసుకొని ఉన్నాడు, ఇంటికి వచ్చింది. మోడీ ప్రారంభించిన బ్రిడ్జ్ ఫ్లైఓవర్లు కూలిపోతున్నాయి, పల్లెలు వాస్తున్నాయి. ఎవరు మాట్లాడాడు? 3 స్తంభాలు కూలిపోతే దాన్ని బాధ్యత చేసేవాడు. అంటే ఓన్లీ సోషల్ మీడియా ద్వారా మనం చూస్తున్నాం తప్ప విద్యార్థులు మనము సోషల్ మీడియా కొంత కొంచెం అవ్వదు తెలుస్తుంది. దాన్ని నమ్ముకుంటే పూర్తి నమ్మకం కొట్టినట్టు ఇవాళ మనం చేస్తున్నాం. మీ అందరూ కూడా ఫ్యూచర్ బాగున్నటువంటి పార్టీ ఉన్నది, మన నాయకత్వం ప్రతిష్టంగా ఉంది. 60 లక్షల మంది సభ్యులు ఉన్న పార్టీలో అలాంటి తరుణంలో సంజయ్ లాంటి వ్యక్తులు పోయినా ఇంకా 100 వ్యక్తులు మన పార్టీ అభివృద్ధి అంటే ఇప్పుడు అభివృద్ధిగా చాలా చేస్తున్నా. నేను ఇప్పుడు నాకు వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ ఐదు కాబట్టి అందరికీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. మా బిఆర్ఎస్ సైనికులందరికీ, ప్రెసిడెంట్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే కదా కావాల్సింది, ఈ ప్రేమ అభిమానం. ఇంత మంచి కార్యకర్తలు నిన్ను భుజం మీద వేసుకోండి, ఇంత మంచి కార్యకర్తలు నేను భుజాల మీద వేసుకొని తెప్పిస్తే వాళ్ళందరినీ తల్లిపోతుంది. ఇప్పుడు అందరినీ తల్లిపోతుంది. సంజయ్ ఎంత కోసం మీ అందరికి ఒక కాళోజీ గారి మాటలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలు చూస్తుంటే నా కాళోజీ గారి మాటలు గుర్తొస్తున్నాయి. ప్రాంతీయకరుడు మోసం చేస్తే పొలిమేర దాటించి తన్నాలని చెప్పేసి మన ప్రాంతం వాడు మోసం చేస్తే ఏం చేయాలి? పాత పెట్టాలి, మన పొలిమేరనే పాత పెట్టాలి. ఇక మీ ఇష్టం, ఈ సంజయ్ ఏం చేస్తారో మీ ఇష్టం, మీ నిర్ణయం తీసుకోండి. 2018 నాకు మంచి గుర్తుంది. 2014 నుంచి 18 వరకు కవితమ్మ గారు మనకి ఎంపీ. అప్పుడు నిజామాబాద్ నుంచి బయలుదేరితే డైరెక్ట్ జగిత్యాల వస్తుండే. ఎందుకంటే ఈ సన్నాసిని గెలిపియాలని నిర్ణయం చేసింది. 5 ఏళ్ళు మా బిడ్డ ఈ సన్నాసిని గెలిపేందుకే రోజు ఇక్కడికి వస్తుండే. కనీసం కొడుకాలు కూడా స్టాప్ ఉండకపోతున్నారు. అందరూ తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. ఈ సన్నాసిని భుజాల మీద ఎత్తుకుంది, తల మీద ఎత్తుకున్నది, ఎన్ని ఫండ్స్ వస్తాయని జగిత్యాల తీసుకొస్తుండే. అన్ని చేసింది, ఎలక్షన్ గెలిపించిందా లేదా? మళ్ళీ కూడా కష్టపడి మళ్ళీ గెలిపించింది. ఆర్థికంగా కూడా మా కేటీఆర్ సార్ మొత్తం ఆర్థికంగా కూడా సహాయం చేసింది. రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. అట్లాంటి వాడు ఇవాళ బిడ్డ జైలు. ఎక్కడ ఉంది బిడ్డ? జైలు. మరి ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? ఏం చేయాలి అని నిజంగా చెప్తున్నా. గత వారం క్రితం నేను చాలా బాధపడ్డా. ఏమైనా బాధపడ్డా అంటే ఇట్లాంటి దుర్మార్గులతో, ఇట్లాంటి రాజకీయ నాయకులు నా సహచర ఎమ్మెల్యేలా, నాకు ఈ రాజకీయం అవసరమా? మళ్ళీ పోయిట మంచిగా ఉద్యోగం ఉంది, మంచిగా చేస్తున్నామని బాధపడ్డా. కానీ తర్వాత ఆ బాధను దిగమిట్టుకొని ఒక నిర్ణయం తీసుకున్నా. నా కార్యకర్తల కోసం, నా తెలంగాణ నిర్ణయం తీసుకున్నా. 100% మీ అందరికీ చెప్పాలి కదా, మీకు ఏ రోజు ఇచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి. 100% నా కోరిక మీ అందరినీ పొట్టలు పెట్టుకొని కాపాడుకునే బాధ్యత రాలి. 100% ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కేటీఆర్ కాబట్టి ప్రస్తుతం అక్కడి నుంచి అదే చెప్పారు.
ఏ రోజు కష్టం వచ్చినా జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలకు నువ్వు ఓవర్ అని చెప్పిండ్రు, వారు కూడా వస్తా అని చెప్పింది. కాబట్టి తప్పకుండా జగిత్యాల కాన్స్టిట్యూన్సీ కడుపులో పెట్టుకొని చూసుకుంటా. ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడేది మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, పేరు పేరున పార్టీని కాపాడుకున్నాం. పార్టీని ఏదో మన అధికారం కోసమో మన పదవుల కోసం కాదు. 6 నెలల్లో తెలంగాణ ఆల్రెడీ ఎన్నికలు పోయింది, 15 ఎన్నికలు పోయింది. తెలంగాణ 15 ఎన్నికలు పోయింది. ఫ్యాక్టరీలు పోయినాయి, నీళ్లు పోయినాయి, కరెంటు పోయినాయి, పెన్షన్లు పోయినాయి, రైతు బంధు పోయింది, అన్ని పోతున్నాయి. మరి మన పిల్లలు ఎక్కడ పెట్టాలి ఆలోచన చేయండి అందరూ కూడా. అందుకే చెప్పేది మన తెలంగాణ సమాజం కోసం అందరూ నిలబడాలి. మళ్ళీ మన టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ కాపాడగలుగుతాం. కాబట్టి మనం అందరం గట్టిగా నిలుచుకొని అందరం కలిసి మళ్ళీ ఒకసారి మన టీఆర్ఎస్ అధికారంలో తీసుకురావాలి. మళ్ళీ ఒకసారి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. జై తెలంగాణ. పనిచేసినటువంటి నాయకుడు కేటీఆర్ గారికి, జగిత్యాల జిల్లా సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడినటువంటి ఉద్యమ నాయకుడు, కార్మిక బిడ్డ, కార్మిక నాయకుడైనటువంటి మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరయ్య గారికి, మాజీ మంత్రివర్యులు రాజేశ్వర గౌడ్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఆడపిల్ల తనదైన శైలిలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి రావు వసంత సురేష్ గారికి, మీ అందరి ప్రియతమ సోదరుడు, నిన్నాక మన ఎన్నికల్లో మీ అందరం కూడా కేసీఆర్ కలిస్తే యంగ్ డైనమిక్ లీడర్ చెప్పని బిరుదు పొందినటువంటి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా మేడ్కల్ దాసమైనటువంటి మొన్ననే మన పార్లమెంట్ పోటీ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే అన్న బాజిరెడ్డి గౌతమ్ గారు, మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు నారా వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ సైనికులకు హృదయపూర్వక నమస్కారాలు. సోదరులు కేటీఆర్ గారు ఎక్కువగా మాట్లాడడం జరిగింది. అన్న ఇన్ని రోజులు హైదరాబాద్ కు పరిమితమైనవు, కానీ ఇప్పుడు మాత్రం వారంకు 2-3 రోజులు జగిత్యాలు ఉండాలని నేను నిన్ననే పెద్దలు సాగర్రావు గారికి అనుమతి తీసుకొని జిల్లా ఆఫీసులో అందుబాటు నాయకులను పిలిచి ఆ మాట చెప్పడం జరిగింది. 3 దశాబ్దాలుగా జగిత్యాల ప్రాంతంతో విడదీయని అనుబంధం ఉన్నటువంటి నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత భూ ప్రాజెక్టు ఉండదని చెప్పని పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి మళ్ళీ ప్రభుత్వం రావాలని చెప్పని ఇక్కడ ఉండేటువంటి అభ్యర్థులు ఎవరు నిర్వహించినా కానీ తిరిగి మళ్ళీ అసెంబ్లీ పంపించాలా, నాకు ఇచ్చినటువంటి గులాబీ జెండా ఏ విధంగా కండపై ఇచ్చి 2009లో నన్ను ఎమ్మెల్యే చేసిండ్రో, అదేవిధంగా 2022లో ఎమ్మెల్సీ చేసిండ్రో, నా రోజు అవకాశం వచ్చని చెప్పని అన్నాడు. మీ మాటలు విని సంజయ్ గారిని తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే విధంగా కార్యకర్తల చెమటలు రక్తంగా మార్చి రక్తాన్ని చెమటగా మార్చి ఆయన ఎంపిక చేస్తున్నాం. కానీ ఇవాళ నేను చెప్పేటువంటి మాట ఒక పక్షి ఉండే నీతిలో ఉంటది. పక్షి ఏనాడు కూడా కొమ్మలను నమ్ముకోదు, రెక్కలు నమ్ముకుంటది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా వాళ్ళ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అనుకున్న విధంగా మళ్ళీ ఆ స్థాయిలో ఎదిగే విధంగా నిరంతరం మేము కష్టపడతామని చెప్పని నిబద్ధతో నిజాయితీగా ఉండేటువంటి కార్యకర్తలను గుర్తించి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే మనకి మాటలతో మెడికల్ లాంటి యువకులను తయారు చేసి మళ్ళీ చట్టసభలో తెచ్చినటువంటి మాట ఇచ్చిందో దానికి అనుగుణంగా నిరంతరం ఈ మాటకు అనుగుణంగా శ్రమిస్తామని చెప్పని మనసారా కోరుకుంటూ వారి జిల్లా జనరల్ బాడీ కార్యకర్తలు కనుక ఎక్కువ సమయం చూడకుండా తిరిగి మళ్ళీ అన్న సాగర్ నాయకత్వంలో జిల్లా పార్టీ పరంగా పెట్టుకొని సమగ్రంగా మాట్లాడుకుందాం, ఒక కార్యక్రమ పాడిగా మాట్లాడుకుందాం. 45 ఏళ్ళుగా కార్యకర్తగా ఉన్నటువంటి నేను బాధ్యత చేపట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం పొందే విధంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తే కనుక మేమందరం ఒక యూనిటీగా ఉండి మీకు అందుబాటులో ఉండి రాష్ట్రంగా పగలక ఆపస్వంతంలో మీతో ఉండాలనేటువంటి మాట కూడా మీకు ఇస్తూ ఆనాడు అధికారంలో పనిచేసిన
ఈనాటి జగిత్యాల జిల్లా ఆత్మీయ సమ్మేళన సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు నాకు అత్యంత ఆత్మమిత్రులు పెద్దలు విద్యాసాగర్ వారు, అదేవిధంగా ఈనాటి జగిత్యాల జిల్లా ముఖ్య కార్యకర్తల నాయకుల ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి నాయకత్వంలో తిరిగి ఉద్యమంలో మళ్ళీ మన పార్టీ పూర్వ వైభవాన్ని సాధించడం కోసం ఎవరున్నా ఎవరు లేకున్నా నేనున్నామని తిరిగి వచ్చినటువంటి మా వీర సైనికులందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ అందరు మాట్లాడేందుకు చాలా సమయం అయింది. ఒక్క మాట్లాడుతున్న సమాధానం చెప్పండి. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నాయకుడు ఎవరని చెప్తే ఏం చెప్తాం? ఈ చరిత్ర చెప్పేస్తే పోయేదా? 1000 సంవత్సరాలు కూడా పోదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ రంగాన్ని బ్రహ్మాండంగా ప్రతి మూలకు నిలిచిన నాయకుడు ఎవరని అడిగితే అయ్యకు అవ్వకు రైతులకు అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి రాష్ట్రాన్ని అన్ని వర్గాలు రాస్తున్న నాయకుడు ప్రభుత్వం అని అడిగితే ఎవరు ఏమని చెప్తాం? అసలు కేసీఆర్ గారి మార్పు లేకుండా ఎక్కడైనా మనకు కనబడుతుందా? ఒక సందర్భం కనబడుతుందా? మరి ఎందుకు మనం ఊహకు ఉండాలి? మనమా తప్పు చేసింది, వాగ్దానాలు చేసి దొంగ మాటలు చెప్పి అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తలవంచుకోవాలా మనమా? అందుకే ధైర్యంగా ఉండండి. ఎప్పుడు అధికారం శాశ్వతం కాదు. ఓ ఈనాటి ఓటమి రేపటి గెలుపు నాంది. ఖచ్చితంగా. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను చాలా సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఉన్నా. చిన్న కార్యకర్త నుంచి ఎదిగినటువంటి నాయకులు చాలా ప్రభుత్వాలను కూడా చూసిన. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు తెలంగాణ రాష్ట్రం రావడమే తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క అదృష్టం. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నది అంటే అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమే మాత్రం తప్పని కాదు. ఇది మన కళ్ళ ముందర కనబడుతున్న విధానం. అసలు ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలను మనం కట్టగలిగినాం, ప్రజలను ఆదుకోగలిగినాం. ఇవన్నీ గుర్తెత్తి పోతాయా? ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చి కేసీఆర్ మార్పు లేకుండా చేస్తా అంటే పోతారా? అందుకే గట్టిగా నిలబడి కొట్టాడమా కొట్టాడమంటే తెలియమండి. కొట్టాడదాం. పోయిన పోయిండు. ఇక ఉన్నదో మనమే లేదా? మనకి పార్టీ లేదా? నాయకులు లేరా? నాయకులు మామూలు నాయకులు లేరు. కేసీఆర్ గారు దేశమే గర్వించదగ్గ బిడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన బిడ్డ కేసీఆర్ గారు. ఈ డైనమిక్ లీడర్ కేసీఆర్ గారు మనకు లక్షల మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు. అసలు దేశంలో ఎవరికన్నా ఒక జిల్లా కేంద్రంలో బ్రహ్మాండమైన కార్యాలయం ఉన్న పార్టీని ఈ దేశంలో చూపిస్తారా? చూడుకోని జగిత్యాల జిల్లా మన పార్టీ ఆఫీస్ ఎక్కడుందో గరికలు వినండి, ఏ జిల్లాలో వినండి. అంత పటిష్టమైనటువంటి ఒక ఆలోచన విధానం కలిగినటువంటి పార్టీగా మనం ముందుకు పోతా ఉన్నాం. ఇలా కొంచెం ఏదో ఒక చిన్న మరి దెబ్బ తగలగానే మనం బాగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పార్టీ చాలా బ్రహ్మాండంగా ఉన్నది, ఉంటుంది. రేపు మళ్ళీ ఉప్పెనలాగా ప్రజల ముందుకు వస్తుంది, ప్రజల మన్నన పొందుతుంది. ఎందుకంటే మనం చేసినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ప్రతి క్షణం ప్రజల ముందు మనం ఉంటాం. ఇలా వాళ్ళు చెప్పింది ఏది చేయలేరు. వాళ్ళ ఫెయిల్యూర్ ఆల్రెడీ మొదలైన 8 నెలలైంది. ఎక్కడ దిక్కు దిలాగలేదు. ఒక్కటి కూడా మాయమాటలు చెప్తున్నారు. ఏమనంటే కేసీఆర్ గారిని చెప్తున్నారు. గత ప్రభుత్వాన్ని నిందించే ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజలకు ఏదో చేద్దామనేటువంటి ప్రయత్నం మాత్రం ఎక్కడ లేదు. ఈ ఏదైతే
పార్టీ ముందుంటామని ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. మనందరూ పార్టీ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా అదరాశ పర్లేదు నిరాశ పర్లేదు. మీరు ఇక్కడ నుంచి ముభావంగా ఉండద్దు, చాలా ధైర్యంగా ఉండాలి. అరే మేము ఏం తక్కువ చేసినాం, నీ ముఖానికి మిమ్మల్ని చేయగలిగినావా అనే స్థాయిలో ఉండాలి. ఏం చేసిండ్రు ఇప్పటి వరకు? గతంలో 10 సంవత్సరాలు వాళ్ళే ఉండి అప్పుడేం చేసిండ్రు, ఇప్పుడేం చేసిండ్రు, మమ్మల్ని అనే స్థాయి మీకు ఉన్నదా అనేది మనం అంత ధైర్యం ఉండాలి. నీ ఊళ్ళో నీళ్ళు వస్తున్నాయంటే కేసీఆర్ కనబడతారు, నీ ఊళ్ళో పంటలు అవుతాయంటే కేసీఆర్. ఎక్కడ చూసినా కేసీఆర్ గారు కనబడినటువంటి సందర్భం ఉండదు. అందుకే ప్రజలు మర్చిపోరు.